నమస్కారం అండి. నేచర్స్ వాయిస్ మిద్దె తోట రైతు మిత్రులకు స్వాగతం. ఇది 2వ వారం. జనవరి నెల ప్రవేశించింది. మనం వేసవిలో కూరగాయలు కొరత లేకుండా పండించాలి అంటే జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య ఈ నెల రోజుల సమయాన్ని మనం విత్తనాలు విత్తుకోవడానికి వాడుకోవచ్చు. మిద్దె తోటల వాళ్ళు లేదా పెరటి తోటల వాళ్ళకు కూడా ఈ జనవరి మధ్య భాగం నుంచి ఫిబ్రవరి మధ్య భాగం వరకు అన్ని రకాల విత్తనాలు విత్తుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అంటే వేసవిలో కూరగాయల కొరత లేకుండా పండించుకోవడానికి. మిద్దె తోటల్లోనైతే ఇంకా 15 రోజులు అంటే చలి వెనుక పట్టు. ఇప్పుడు చలి చాలా ఉధృతంగా ఉంది. ఈ చలికాలంలో ఈ వారం రోజులుగా చలి చాలా ఉధృతంగా ఉంది. ఇంకొక వారం 10 రోజులు ఇట్లాగే ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఈ చలి వెనుకపట్టు పట్టిన తర్వాత విత్తనాలన్నీ నాటుకోవచ్చు. గత నెల మధ్య అంటే డిసెంబర్ మధ్యలోనే నార్లు పోసుకున్న రకాలు కొన్ని ఉంటాయి కదా, క్యాబేజీ, కాలీఫ్లవరు, వంగ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా జనవరి మధ్య నుంచి నెల రోజుల మొక్కలు అవుతాయి. వాటిని కూడా నాట్లు పెట్టుకునే సమయం కూడా మనకు జనవరి మధ్య నుంచి ప్రారంభం అవుతుంది. సో అందువల్ల విత్తనాలు నేరుగా నాటుకునే విత్తనాల కోసమైనా నార్లు సిద్ధంగా ఉన్న నార్లను తిరిగి పెరుక్కొని నాటు పెట్టుకోవడానికైనా సరే మనం బెడ్స్ని తయారు చేసుకోవాలి. మిద్దె తోటల్లో మనం ఎట్లాంటి బెడ్స్ను నిర్మించుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మిద్దె తోటల సాగులో ప్రధానమైన సాధనము బెడ్ లేదా మడి అంటారు దాన్ని. ఒక మడి లేదా ఒక బెడ్. ఇది చాలా ప్రధానమైంది. చాలామంది చిన్న చిన్న బకెట్లలో కానీ పగిలిన ఏవో పనికిరాని పాత్రల్లో కానీ అట్లా పెడుతూ ఉంటారు. వాటి వల్ల మొక్కలు సరిగా ఎదగవు, ఉత్పత్తి కూడా సరిగా రాదు, మనం సాగు కూడా సరిగా చేయలేము, వాటిల్లో చేయలేము, సంతృప్తికరమైన ఫలితాలు మనం వాటి నుంచి సాధించలేము. అందువల్ల బెడ్స్ని సరైన పద్ధతిలో బెడ్స్ని మనము నిర్మాణం చేసుకోవాలి లేదా ఎన్నిక చేసుకోవాలి. అందులో గత 8 సంవత్సరాలు గడిచి ఇప్పుడు 9వ సంవత్సరంలోకి ఈ మిద్దె తోట ప్రవేశించింది. ఈ 9 ఏళ్ళ అనుభవంలో స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా బెడ్స్ విషయంలో మార్పులు చేసుకుంటూ వచ్చినో మీకు చూపిస్తాను. నేను మీకు అనుసరణీయం అనుకుంటే మీరు పాటించవచ్చు. 8 ఏళ్ళ కింద నేను ఆలోచించిన బెడ్స్ ఇట్లా ఇటుకలతోటి, మీరు కింద చూడండి, ఇటుకలతోటి బెడ్స్ను నేనే స్వయంగా కట్టుకున్నాను. ఈ బెడ్స్ కింద ప్రత్యేకంగా మళ్ళా బిల్లలు పోసి, అంటే ఆర్సీసీ బిల్లలు పోసి కూడా ఈ బెడ్స్ కింద వేశాం. ఈ బెడ్ పొడవు వెడల్పు 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 8 అంగుళాల లోతు మాత్రమే ఉంది బెడ్. ఈ బెడ్ లేదా మడి అందాం దీన్ని. తెలుగులో మడి అనుకుంటాం మనం, వ్యవసాయదారుల భాషలో మడి. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 8 అంగుళాల లోతు. ఆ కొలతలే ఎందుకు ఉండాలి అంటే 4 అడుగుల పొడవు వెడల్పు అంటే 16 స్క్వేర్ ఫీట్ల మడి అవుతుంది. పొదజాతి కూరగాయ మొక్కలు ఏవైనా 16 మొక్కలు పడతాయి. బెండ, వంగ, టొమాటో, గోర్చిక్కుడు ఇలాంటివి 16 మొక్కలు పడతాయి. అంటే ఫీటు దూరానికి ఒకటి చొప్పున నాటుకునే బాబుతాయి అవన్నీ కూడా. కనుక 16 బెండ మొక్కలు ఒక మడిలో పడితే 16 బెండకాయలు వస్తాయి ఒక రోజు అనుకుంటే ఒక కుటుంబానికి ఒక రోజు అవి సరిపోతాయని నేను ఈ మడి అంటే ఇంత పొడవు వెడల్పు ఉండాలని నేను అనుకోవడానికి అది కారణం. లోతు 8 అంగుళాలు సరిపోతుందా అంటే ఏ కూరగాయ మొక్కలైనా కూడా 1/2 ఫీటుకు మించి కిందికి వేళ్ళు దిగవు భూమిలో.
మీరు చూస్తున్నారు ఇంత పెద్ద బొప్పాయి కూడా ఈ 8 అంగుళాల లోతున్న మడిలోనే సర్దుకుంది. కనుక 8 అంగుళాల లోతు మనం ఏ కూరగాయ మొక్క పెంచడానికైనా సరిపోతుంది. ఈ పాత మడి నమూనా ఇది. 2 కింద బిల్ల, ప్రత్యేకంగా బిల్ల పోత పోసి బిల్ల వేసి బిల్ల మీద 2 ఇటుకల వరుసతో చుట్టూ గోడ కట్టినాం. చూడండి మీరు, 8 అంగుళాల లోతు వస్తుంది. ఒక సైడ్కు డ్రైనేజ్ హోల్ కూడా పెట్టినాం. వేస్ట్ వాటర్ వర్షాకాలంలో బాగా వర్షాలు కురిస్తే వెళ్ళిపోవడానికి ఒక సైడ్కు ఒక హోల్, ఒక చిన్న పైపు ముక్క కూడా పెట్టినాం. మీరు లోపల బయట ప్లాస్టింగ్ చేసుకొని చక్కగా మీరు ఎర్రమన్ను కలర్ వేసుకున్నట్టయితే, మడి ముగ్గులు వేసుకున్నట్టయితే చక్కగా అట్లా అందంగా కూడా ఈ మడి కనబడుతుంది. ఈ మడిని తర్వాత మిత్రుల కోసం మళ్ళీ ఆలోచన చేసినప్పుడు ఇదే మడికి సేమ్ ఇదే మడికి కింద అర ఫీటు కాళ్ళు పెట్టి కూడా కట్టినాం. ఇటుకలనే 4 వైపులా మూలలు కింద కాళ్ళు పెట్టి మధ్యన ఒక కాలు పెట్టి కొత్త మడి నమూనాని కట్టినాం. అందువల్ల ఏమైందంటే మీకు మడి కింద ఊడ్చుకోవడానికి కూడా వీలవుతుంది. మన అసలు రూఫ్కు ఈ మడికి ఏమీ టచ్ లేదు అన్న ఒక మానసికమైన తృప్తి కూడా ఉంటుంది. తేమ కానీ మట్టి కానీ దీనిలో ఈ మడి పాత మడిలో కూడా ఏమీ తేమ మట్టి రూఫ్కు టచ్ అవ్వదు. ఎందుకంటే కింద మనం ఒక బిల్ల వేసాం. ఇప్పుడు ఆ బిల్ల కింద 4 కాళ్ళు పెట్టి కొత్త మడి నమూనా కడుతూ ఉన్నాము. ఇది నిజంగా బిల్డింగ్ ఉన్నంత కాలం ఈ మడులు ఉంటాయి, ఉండాలి. మనకు పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచిస్తే మనకు ఇల్లు ఎంత ముఖ్యమో ఇంటి మీద మిద్దెతోటి అంత ముఖ్యం. కనుక ఇట్లాంటి ఇటుకలతోటి మనం మడులు కట్టించుకుంటే అవి పక్కాగా ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు ఆగుతాయి. మనం పలుగుతో తవ్వాలన్నా పారతో మట్టిని తిరగేయాలన్నా కూడా ఇవి సౌకర్యంగా ఉంటాయి, పగిలిపోవు.